నీచ క్షేత్రాల దోషం అనేది అసలు మొదటగా మనకు ఎఫెక్ట్ ఇచ్చేది ఏ అంశం నుండి స్టార్ట్ కావచ్చు ఒకవేళ మనం అది గుర్తించాలంటే? అంటేనమ్మా ఇప్పుడు వాస్తవం స్థలంలోనే నీచ దోషం అంటే సర్పాలు కానీ ఇప్పుడు ప్లాట్లు చేసేటప్పుడు అమ్మా కొన్ని సర్పాలు వెళ్తుంటాయి, పుట్టలు వెళ్తుంటాయి. అవి వాటికి ఏంటంటే హింస జరుగుతుంది అక్కడ. ఆ హింస జీవితాంతం మనం ఇల్లు కట్టుకున్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా అన్నమాట. అలాగే నీచ క్షేత్రాల్లో ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోగానే ప్రమాదాలు అవ్వడము, యాక్సిడెంట్ అవ్వడము, కాలు చేతులు పోగొట్టుకోవడము, అకాల మరణాలు జరగడము. ఇప్పుడు అన్నదమ్ములు ఒక ఇల్లు ఉంది, 10 సంవత్సరాలు మంచిగానే ఉంటామమ్మా, కానీ దానికి ఒక స్థలానికి దోషం సాంద్రత పెరిగినప్పుడు అది పంచుకొని తమ్ముడు వచ్చేసి పైకి ఉంటాడు, అన్న వచ్చేసి కిందికి ఉంటాడు. వాస్తవానికి చెప్తున్నాను, అలా ఉండడం మహాదోషం. అంటే ఎవరి శాస్త్రీయ పద్ధతులు వాళ్ళు ఉండాలన్నమాట. ఎందుకంటే మన ఇల్లు కూడా సక్రమమైన రూపాన్ని, సక్రమమైన పద్ధతుల్ని అది మనకు తెలియకుండా అది పాటిస్తుంది అది. ఎందుకంటే ప్రతి గృహం కూడా ఏమంటుందంటే నా యజమాని కాపాడుకోవాలి, యజమాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళని కాపాడుకోవాలి, ఆలోచన పరంగా అన్ని విధాలుగా కాపాడుకోవాలని ఒక గృహము చేస్తూ మనకు అది హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న దోషములు ఏంటంటే పీడిస్తూ ఉంటాయి. అందుకని మన నీచ క్షేత్రాలు ఎలా ఉంటాయంటే అకాల మరణాలు జరుగుతూ ఉండడము, అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరి తర్వాత ఒకరు అకాల మరణాలు, అదేవిధంగా చిన్న యాక్సిడెంట్లు పెద్ద కాలు చేతులు పోగొట్టుకోవడము, రోడ్ యాక్సిడెంట్స్ జరగడము, పెద్ద ప్రమాదాలు. అదే మన ఇల్లు బాగుంటే ఒక ప్రమాదం జరుగుతుందంటే ఒక 5 నిమిషాలు ఇక్కడ బ్రేక్ చేపిస్తుంది అనమాట, అంటే ఆ ప్రమాదం తప్పిపోతుంది అనమాట ఇలాంటిది. అందుకనేనమ్మా మీరు చూస్తే కొన్ని ప్రమాదాలు చూడండి, రోడ్ వైపు నేను వెళ్తుంటాను, ప్రతి చోట పొలిమేర దగ్గర ఎక్కువ అవుతూ ఉంటాయి. పొలిమేర దేవతలు కానీ, పొలిమేర గ్రామ దేవతలు అంటే ఆ ఏరియాలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి టైంలో మన గృహము బలంగా ఉంటే అక్కడి నుంచి మనకు తప్పిస్తుంది అనమాట. అందుకేనమ్మా ఎవరైనా కూడా ఏ వీధి పోటైనా మంచిది కాదు, వీలైనంత వరకు మనం చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది తూర్పు ఈశాన్య వీధి పోటని స్థలం తీసుకొని ఆ స్థలం అంటే అక్కడికి ఆ మంచి ఫలితాలు ఇక ఎంతోమంది బాధపడే వాళ్ళని కూడా చూశాను. వాటిని కూడా నేను ఎంతోమందిని కంట్రోల్ చేశాను. అందుకేనమ్మా మనకు ఎప్పుడైనా కూడా దక్షిణ నైరుతి వీధిపోటు కావచ్చు, పశ్చిమ నైరుతి వీధిపోటు కావచ్చు, ఆగ్నేయ వీధిపోటు, దక్షిణ ఉత్తరవాయ వీధిపోటు అయితే భయంకరమైన నెగిటివ్ ఫలితాలు వస్తాయన్నమాట. ఎలా అంటే అది కొంచెం ఏంటంటే యుక్త వయసులో ఉన్న ఇంట్లో ఉన్న మహిళల మీద కూడా చెడు ప్రభావం చూపిస్తుంది అనమాట. అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, అపనిందలు కావచ్చు, ఇలాంటి కొన్ని చూపించే అవకాశం ఉంటుంది. వీళ్ళకు మనం ఎంత హెల్త్ టిప్స్ మంచి పాటించినా కూడా అది అనవసరమైన ఏదో ఛాలెంజ్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఈ మధ్య అంటే ఒక 5 days బ్యాక్ కూడా చూడడం జరిగింది. ఉత్తరవాయ వీధిపోటు ఉంది, బిల్డింగ్కి దక్షిణ నైరుతి వీధిపోటు ఉందండి. పాపం అమ్మాయి చాలా ఇబ్బంది పడి మననే ఇబ్బంది చాలా పెద్ద ఇబ్బంది జరిగిపోయింది. ఎందుకంటే నేను చెప్పాను కూడా వాళ్ళకు ఇలా జరుగుతుందని. ఒక వారం రోజుల్లోనే చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఎందుకంటే కొన్ని వీధిపోటులు భయంకరంగా ఉంటాయి. నేను చెప్తుంటాను, ఎంత భయంకరమైన వీధిపోటు అయినా నేను కంట్రోల్ చేస్తుంటాను. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటాను. అలాగే దేశవ్యాప్తంగా మీకు ఏ వీధిపోటున్నా దయచేసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను ఇక్కడి నుంచి కంట్రోల్ చేసి మీకు పంపిస్తాను. అవసరం ఉంటే వీడియో అక్కడ మీ ఏ వీధిపోటు ఉందో వీడియో కాల్ ద్వారా సజెషన్ చేసేసి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది కూడా ఇక్కడ నుంచి నేను అష్టదిగ్బంధన చేసి పంపిస్తాను. ఎందుకంటే అందరికీ మనం సర్వీస్ ఇవ్వకపోవచ్చు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మీకు ఎలాంటి భయంకరమైన వీధిపోటులు ఉన్నా ఇక్కడి నుంచి నేను కంట్రోల్ చేసి పంపిస్తాను. అదేవిధంగా మీకు ఎలాంటి భయంకరమైన ఆర్థిక పీడలు ఉన్నా, నరపీడలు ఉన్నా, శత్రువు పీడలు ఉన్నా, షాకిని డాకిని లాంటి భయంకరమైన పీడలు గృహంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి, సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నా మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను, వాటిని కంట్రోల్ చేస్తాను అష్టదిగ్బంధనతో. మనము ఒక దోమ ఇంట్లో రాకుండా మెస్ డోర్ వేస్తున్నాం, కానీ ఒక నెగిటివ్ అంటే ఒక చెడు శక్తులు అది ఏ రూపంలో వస్తాయో తెలియవు. అలాంటి చెడు శక్తులు ఇంట్లో రాకుండా మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాము. అందుకేనమ్మా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ ప్లాట్లు కొన్న తర్వాత మనం ఎలా ఉన్నాము, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటుంది, అంతే కదా, మన గౌరవ మర్యాదలు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇవన్నీ ఒక్కసారి మనం దృష్టిలో మనం ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే వాస్తు దోషాలు కాలక్రమేపణ రోజు రోజుకు పీడించడం స్టార్ట్ చేస్తాయి. అంత అయిపోయిన తర్వాత ఎవరేం చేయలేము.
వీలైనంత ముందుగా మనం దాన్ని గుర్తించి ప్రతి దోషాన్ని కూడా నేను ఒక్క ఇటుక పిల్ల కూడా పలగొట్టకుండా ఇంటిలో అష్టదిగ్బంధనం చేసేసి నరఘోష, నరపీడ, శత్రుపీడలు, భయంకరమైన దుష్ట గ్రహపీడలను కూడా కంట్రోల్ చేసేస్తాను. మీరు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషాలు పీడిస్తున్నాయని మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. సాయిరామ్. గురుగారు, ద్వార